రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజల సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించి ముందుకు వెళ్తుందని మక్తల్ ఎమ్మెల్యే జిల్లా పరిశీలకులు వాకటి శ్రీహరి ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే జిల్లా పరిశీలకులు వాకటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని సమస్యలను అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది సామాన్యులకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. పార్టీ లేనిదే ప్రభుత్వం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు నిరంతరం కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. వారందరికీ సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందని అన్నారు. రాబోయే ఎన్నికలలో వారికి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. గత 15 ఏళ్లుగా అధికారం లేకున్నా పార్టీ కోసం ఎంతో మంది కష్టపడి పనిచేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని కొంతమంది పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడినదే ఎవరూ గెలవరని అన్నారు. నిరంతరం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని అన్నారు. నా జీవితం ఉన్నంత వరకు పార్టీ కార్యకర్త సేవలను మర్చిపోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అంచెలంచెలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సమన్వయం పాటిస్తే త్వరలోనే వారికి మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటన్నింటినీ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికలలో ఇతర పదవులలో అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమాలు జరిగినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు అవసరం లేదని, వారి స్థానంలో త్వరలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ పటిష్టత ధ్యేయంగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి పేదలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సన్నబియ్యం పథకం వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇకనైనా పార్టీ శ్రేణులు పార్టీ పటిష్టత కోసం నిబద్ధతగా పనిచేయాలని కోరారు. మరో పరిశీలకుడు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జూకూరి రమేష్, అంకత్ సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, ఇంతియాజ్ హుస్సేన్, పలువురు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు బలోపేతం అయ్యే విధంగా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన విధానాన్ని, అదే మాదిరిగా మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా రీషఫ్లింగ్ చేసి కార్యకర్తలు ఏదైతే మొన్న ఎలక్షన్స్లలో తన ప్రాణాలని ఒడ్డిపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు ప్రభుత్వం రావడానికి వాళ్ళ వంతు కృషి చేశారు. ఆ కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత న్యాయం కల్పించే విధంగా పార్టీలో కానీ ఇవి రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కానీ వాళ్ళకు పెద్దపీట వేసి వాళ్ళ బునాదుల మీద కాంగ్రెస్ పార్టీని బలం చేయాలి, బలంగా నిలబెట్టుకోవాలనేటువంటి ఆశతో తీసుకొచ్చిన నిర్ణయం. మరి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలను కూడా బలోపేతంగా త్వరితగతిగా చేస్తూ ఉన్నాం. కాబట్టి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కిల్లా. మరి ఈ నల్గొండ జిల్లా కూడా బూత్ స్థాయికి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఆ దిశా నిర్దేశం ద్వారా ఈరోజు నన్ను ఇన్ఛార్జ్గా వేయటం, మరి మా నాసిర్ భాయ్ గారిని ఏఐసిసి నుంచి కూడా ఇన్ఛార్జ్గా వేయటం జరిగింది. మరి మేము కూడా మొత్తం ఉన్నటువంటి ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బూత్ స్థాయికి నుంచి, మండల స్థాయికి నుంచి, బ్లాక్ స్థాయికి నుంచి ఇచ్చిన నాయకులందరికీ కూడా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ గారి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ విధంగా బూత్కు 3 బ్లాకుకు 3 మండలానికి 3 ఈవెన్ జిల్లా నాయకత్వానికి కూడా 3 ఏర్పాటు చేసి ఆ లిస్ట్ అంతా కూడా ఏఐసిసి గారికి త్రూ మన
మీనాక్షి నటరాజన్ గారి దగ్గర జిల్లా అధ్యక్షుల గారి చేతుల మీదకి ఇప్పించి దాన్ని స్క్రూటినీ చేసి పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా చేయడానికి తీసుకునే నిర్ణయమని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామై ఇంత పెద్ద ఎత్తున త్వరితగతిగా వచ్చి ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నల్గొండ జిల్లా నలుమూలలకెంచి ఇచ్చేసినటువంటి మండల మరియు జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అన్న గౌరవనీయులు పెద్దలు శ్రీహరి బుద్ధిరాజన్న మా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే మక్తల్ గారు, అదేవిధంగా నాసిర్ అహ్మద్ గారు, అదే మార్కెట్ చైర్మన్ గారు వీరు మన జిల్లాకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు మండలాలు, బ్లాక్ కాంగ్రెస్లు, టౌన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఫ్రంటల్ కాంగ్రెస్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో రకరకాల సమస్యలు కూడా మన కార్యకర్తలు చెప్పినారు చాలామంది. కాబట్టి అవన్నీ కూడా సమస్యలను కూడా మన అన్నగారు ఏదైతే బుద్ధిరాజన్న మనకు శ్రీహరి బుద్ధిరాజన్న మనకు ఇన్ఛార్జ్ వచ్చినారు కాబట్టి వారి సమస్యలని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సమస్యలను పరిష్కారం చేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ బ్లాక్ మండలాలలో కొత్త మండలాలు కొత్త కమిటీలు వేయాలని చెప్పేసి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అవన్నీ ఎమ్మెల్యేస్ తోటి సమన్వయం చేసుకొని కాన్స్టిట్యున్సీ వారిగా టైం తీసుకొని వారందరూ కూడా నేను తెలియపరిచి ఈ ప్రతి ఒక్క మండలంలో రివ్యూ జరిగేటట్టు చూసి వారందరి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని నేను అధిష్టానం పంపడం జరుగుతుంది. వారు కూడా నేను ఆహ్వానిస్తాను. వాళ్ళు కూడా నాతో పాటుకు వచ్చి షేర్ చేసుకుని ఎమ్మెల్యేస్ తర్వాత మండలాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ జూనియర్ కాంగ్రెస్ అందరూ కూడా ఎన్ఎస్వి అన్ని ఫ్రంట్ ఎలక్షన్ కూడా వచ్చి పాల్గొని ఈ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సహసభ్యత నిర్ణయాలు చాలా ముందు ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు తీసుకుపోవాలి, సంక్షేమ పథకాలు తీసుకుపోవాలని చెప్పి అన్న ముదిరాజు గారు చెప్పినారు, ఇప్పుడు నాసిర్ అహ్మద్ గారు చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా తూచే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాటించి కార్యకర్తలను బలోపేతం చేస్తున్న వంతుగా నేను సాయం చేస్తాను, కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బలమెంతో మరొకసారి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి మండల అధ్యక్షులను ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి సరి అయిన స్థానం కల్పించడం కోసం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా సార్ మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది, మక్తల్ ఎమ్మెల్యే గారు. సో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎలక్షన్లన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నల్గొండ జిల్లాలో చాలా బలంగా ఉంది. మరోసారి నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. మేము కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సరైన స్థానం కల్పించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నాం.